హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు లంచ్లోకి నేను క్యాబేజ్ ఇంకా ఆలు కాంబినేషన్లో ఫ్రై చేశానండి. అలాగే క్యాబేజీతో పచ్చడి కూడా చేశాను. ఇంకా సింపుల్గా పప్పుచారు, కూరగాయలు ఏమీ లేకుండా చేసుకుంటాం కదా, సింపుల్ పప్పుచారు కూడా చేశాను. చాలామంది రోజువారీ కర్రీ రెసిపీస్ చూపించని అని అడుగుతున్నారు కదా, మరి నేను ఇంట్లో వంట ఎలా చేస్తానో చూసేయండి. ముందైతే పప్పుచారుకి పప్పు నానపెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో 3/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు రెండు కలిపి 1 కప్పు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు మనం ఫ్రై చేసేసుకుందాము. ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ పోపుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి విడివిడిగా చేసి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఒక 2 పెద్ద బంగాళదుంపలు వెయిట్లో వచ్చేసి 1/4 కిలో ఉంటాయి. ఈ విధంగా క్యూబ్స్ లాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవి సగం వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా కాదు, సగం వరకు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టీల్ ప్యాన్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంప అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, సగం వరకు ఉడికింది కదా, ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో క్యాబేజ్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 1/4 కిలో ఉంటుంది. నేను ఒక మీడియం సైజ్ కాయలో సగం క్యాబేజ్ మాత్రమే వేశాను. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కాబట్టి చివరిలో వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ క్యాబేజ్ కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు లైట్గా తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలని మరీ మెత్తగా దంచేది, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ధనియాల కారం వేసుకుంటే ఫ్రైకి మంచి రుచి వస్తుంది. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. క్యాబేజ్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఈ కారం వేసేసుకోవాలి. అలాగే నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, కొంచెం సాల్ట్ తగ్గింది. సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కారం వేసాక మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ ప్యాన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం క్యాబేజీ పచ్చడి చేసేసుకుందాము. క్యాబేజ్తో చేసాము అని చెప్తే కానీ తెలియదండి, అంతా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం సగం వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని కూడా సగం వరకు వేయించుకోవాలి. మీరు పల్లీలకు బదులుగా నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 2-3 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి మిగిలిన క్యాబేజ్ ఉంది కదా, నేను సగమేమో కర్రీ చేశాను, ఫ్రై చేశాను కదా, మిగిలిన సగంతో పచ్చడి చేస్తున్నాను. ఇది కూడా 1/4 కిలో ఉంది. క్యాబేజ్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ క్యాబేజ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ట్రాన్స్పరెంట్గా అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు, ఇంకా ఒక పెద్ద టమాటోని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టమాటో అయితే సరిపోతుంది. ఒకసారి అంతా మళ్ళీ బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ టమాటో బాగా మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటో చూడండి బాగా ఉడికిపోయింది కదా, ఈ విధంగా ఉడికించేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని విడివిడిగా చేసి వేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని ఈ క్యాబేజీని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పచ్చడి గ్రైండ్ చేసుకుందాము. ముందు మిక్సీ జార్లో వేయించుకున్న పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకొని 8 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, ఆల్రెడీ మనం క్యాబేజీలో కొంచెం వేసాం కదా, చూసి వేసుకోండి. ఈ పచ్చళ్ళలో నీళ్ళు అయితే అస్సలు వేయొద్దు. ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన క్యాబేజ్ కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసేయొద్దు. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. నేను నువ్వుల నూనె వాడుతున్నానండి, అందుకనే కొంచెం నొరుగులుగా వస్తుంది. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. ఇంకా కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లు సగం ఇంగువ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. నేను కొంచెం తక్కువ నూనెతో పోపు వేస్తున్నానండి. పచ్చడి తినేటప్పుడు నెయ్యి వేసుకుంటాము, అందుకని పోపులో కొంచెం తక్కువ నూనె వేసాను. మీరు కావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని కూడా పోపు వేసుకోవచ్చు. ఈ పోపు ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుందేమో అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా పచ్చడి చేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై ఇంకా పచ్చడి చేసేలోపు పప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వంపేసి పప్పును ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకోండి. పప్పును ఎప్పుడు కూడా 1 గంట పాటు నానబెట్టి కడిగి వండుకుంటే డైజెషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పప్పులో ఒక పెద్ద టమాటో, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోండి. అలాగే 1.5 కప్పుల వరకు నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు పప్పు గుత్తితో లైట్గా మ్యాష్ చేసుకోవాలి. టమాటా ఇంకా పచ్చిమిర్చి బాగా కలిసిపోయేలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుచారుకి పోపు వేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఇంకా కరివేపాకు వేసేసి ఈ ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ల సగం ఇంగువ, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకొని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. మీరు పప్పుచారులో చింతపండు వేస్తున్నట్లయితే చింతపండు నానపెట్టేసుకుని ఆ నీళ్లు పిండేసి ఆ చింతపండు రసం ఇప్పుడు వేసేసుకోండి. నేనైతే చింతపండుతో చేయట్లేదు. సరిపడా మీకు చిక్కదనానికి సరిపడా నీళ్లు పోసేసి ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం వేస్తున్నాను. ఈ పప్పుచారుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను చింతపండు వేయలేదు కదా, చింతపండుకు బదులుగా పప్పుచారు ఉడికిన తర్వాత చివరిగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పుచారు రెడీ అయ్యేలోపు నేను అన్నం కూడా వండేసాను. మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నము, ఈ కర్రీస్ వేసుకొని తింటుంటే సింపుల్ కర్రీసే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ కర్రీ బాగా నచ్చిందో, కర్రీ నచ్చిందా, ఫ్రై నచ్చిందా, పచ్చడి నచ్చిందా, లేదా పప్పుచారు నచ్చిందా కమెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.